మొట్టమొదటి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలంటే మన రెక్కల కష్టాన్ని మనం అనుభవించాలంటే ఎలా అనుభవిస్తాం? ఎలా పడతాలో సంపాదించేద్దాం అనుభవించేద్దామా? ఎలా పడతా అలా అనుభవిస్తాం. ఆ నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, అక్కడ ఒక దొంగ మాట, ఇక్కడ ఒక దొంగ మాట, అట్టదిడ్డంగా అలా ఇలా చేసి మొత్తం మీద నీ భార్య నువ్వు అట్టదిడ్డంగా పోగేసి రూపాయి పోగేసి ఆ సీటు ఈ సీటు ఆ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ మొత్తం మీద అది ఇది కలిపి దాచేసి అట్టదిడ్డంగా ఎదిగిపోతారు. హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎదిగిపోతారా? అర్థం. చాలా మందికి మళ్ళీ చూడండి, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్న సూత్రం ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటి చెప్తున్నా, 100 అబద్ధాలు ఆడి 100 రూపాయలు సంపాదిస్తారు. అర్థం. ఎలా సుఖపడిపోతారు అడుగుతున్నాను. భార్యకి నిలకడ ఉండదు, భర్తకు నిలకడ ఉండదు. 10 రూపాయల కోసం ఒక నిలకడ మీకు లేదంటే మీరు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటారనుకుంటున్నారు? నిజాయితీగా సంపాదించినంత మాత్రం మళ్ళీ చెప్తున్నాను, యెహోవా సెలవు లేకుండా ఎంత 24 అవర్స్ కష్టపడిపోయినా ఉన్నది మిగులుద్దా? నెలకు 1,50,000 రూపాయలు తెచ్చుకున్నవాడి జీవితంలో లేని తృప్తి, రోజుకి 150 రూపాయలు తెచ్చుకున్నవాడి జీవితంలో తృప్తి ఉంటుంది. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది అని చెప్పు దేవుడు.